ఓం నారాయణ ఆది నారాయణ. నేను దర్శించిన మహాత్ములు అవధూత శ్రీ వెంకయ్య స్వామి. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 12. పాదుకల పిలుపు. చివరి భాగం. మహాసమాధికి 2 నెలల ముందు ఆయాసంతో చాలా బలహీనంగా ఉండి నేను వెళ్ళిపోతున్నాను అని చీటీ వ్రాయించారు స్వామి. స్వామి స్పృహ లేకుండా ఉండేసరికి ఆయన శరీరం చాలిస్తున్నారని అందరూ తలచారు. కానీ కొన్ని గంటల తర్వాత ఆయన తిరిగి లేచి కూర్చుని, పైవాళ్ళు ఒప్పుకోలేదు, ఇంకా కొంతకాలం ఉండి రమ్మన్నారు అని చెప్పారు. ఈ విషయంలో కూడా స్వామి తమ అన్నగారైన సాయి అడుగుజాడల్లో నడిచారు. సాయి కూడా 1886లో ఒకసారి 72 గంటల సేపు తమ శరీరం త్యజించారు. అటు తర్వాత మరలా లేచి తాము మహాసమాధి చెందడానికి భగవంతుడు అనుమతించలేదని చెప్పారు. ఇక వారం రోజుల్లో స్వామి సమాధి చెందబోతారనగా వారి ముఖంలో రోజురోజుకు కళ తగ్గుతూ వచ్చింది. ఆగస్టు 20, 1982న ఒక దివ్యమైన రథం వచ్చి స్వామిని ఎక్కించుకొని వెళ్ళినట్లుగా సేవకుడు గురవయ్యకు దర్శనమైంది. స్వామి ఎప్పుడూ పడుకునే కుటీరంలో వారి వెనుక కొన్ని దేవతల పటాలతో పాటు సాయిబాబా పటం కూడా ఉండేది. నిర్మాణం పూర్తి అయిన సమాధి మందిరంలో స్వామి పటం ఉండేది. ఆ రోజున సమాధి మందిరంలో ఉన్న స్వామి పటం వచ్చి కుటీరంలో ఉన్న సాయి పటం ప్రక్కన నిల్చున్నట్లుగా సేవకుడు గురవయ్యకు దర్శనమైంది. సాయిబాబా లాగా స్వామి కూడా చాటైపోతున్నారు, ఇంకా వారి పటానికే పూజ చేసుకోవాలి కాబోలు అనుకున్నాడు గురవయ్య. 3 రోజుల తర్వాత అదే నిజమైంది. అంతవరకు స్వామి నివసిస్తున్న పాకలోని అన్ని పటాలకు పూజ చేసి స్వామివారికి, తర్వాత అచ్చటి పటాలకు ఆరతివ్వడం బుజ్జయ్య గారికి అలవాటు. ఆగస్టు 24, 1982 మధ్యాహ్నం స్వామి ఒక ప్రక్కకు తిరిగి పడుకున్నారు. బుజ్జయ్య ఆరతి ఇస్తుంటే చటుక్కున బుజ్జయ్య వైపుకు తిరిగి తమ కుడి చేత్తో ఆరతి అందుకొని తిరిగి పడుకున్నారు స్వామి. వారు శరీరంతో ఉండగా వారికి భక్తులిచ్చిన చివరి ఆరతి అదే. కొద్దిసేపట్లో, అంటే ఆగస్టు 24, 1982న స్వామి మహాసమాధి చెందారు. కానీ ఆయన మాటలు అర్థం చేసుకున్నదెవరు? ఆయన యోగనిష్టలో ఉన్నారని తలచి భక్తులు మరియు సేవకులు ఎంతో ఓపికగా చూశారు. అలా 3 రోజులు గడిచాయి. శరీరం ఎంతగానో ఉబ్బిపోయింది. గురవయ్యకు ఆవేశం వచ్చి, స్వామి తమ దేహాన్ని ఈరోజు సమాధి చేయమంటున్నారు అని ఒక్కడే ఆ దేహాన్ని మోసుకుని పరుగున సమాధి మందిరానికి వచ్చాడు. స్వామి మహాత్ములు కదా, వారి శరీరం ఉబ్బడం ఏమిటి అని కొందరు అనుకున్నారు. దేహాన్ని సమాధిలో దించేసరికి గురవయ్య తెస్తుండగా స్వామి భుజానికి ముళ్ళు గీసుకున్న చోటు నుండి రక్తం కారింది. అది చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీ వెంకయ్య స్వామి ఆగస్టు 24, 1982 సాయంత్రం 4 గంటలకు సమాధి చెందారు. ఆ వార్త జాబుల ద్వారా అందరికీ తెలిపి వారి దేహాన్ని 5వ రోజున, అనగా 28/8/82న సమాధి చేస్తారని ముఖ్యమైన దినపత్రికలలో ప్రకటించారు. జనం తండోపతండాలుగా దర్శనానికి వస్తున్నారు. అప్పుడు ఆశ్రమానికి ఆర్థిక స్తోమత లేనందువల్ల ఆ గ్రామస్తులే రోజుకొకరు చొప్పున జనానికి సంతర్పణ చేయించారు. నిరంతరము హరే రామ హరే కృష్ణ అనే నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. 3వ రోజున సాయంకాలం గురవయ్య ఆవేశంతో స్వామి దేహాన్ని సమాధి మందిరానికి ఎత్తుకుని పరుగున వచ్చాడు. భక్తులు అతని మాటలు నమ్మక స్వామి దగ్గర చీట్లు వేస్తే వెంటనే సమాధి చేయించమని సందేశం వచ్చింది. వెంటనే బస్తాలతో కర్పూరము, ఉప్పు తెప్పించారు. భక్తులు లెక్కలేనని అత్తరు, పన్నీరు బుడ్లు, పూలమాలలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. సమాధి మందిరంలో 46 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు గల గుంట త్రవ్వించారు. అందులో స్వామివారి పరుపు, దిండు పెట్టి దానిపై స్వామివారిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టారు. వారిపై పట్టువస్త్రం కప్పి మిగిలిన చోటంతా గంధపు పొడి, కర్పూరము, ఉప్పు, పూలమాలలు, మట్టితో నింపారు. ఆ పైన నాపరాళ్లతో గుంటను మూసివేశారు. దానిమీద స్వామి వాడుకునే దుప్పట్లు, మట్టి ముంతా ఉంచి వానిపై ఇటుకలతో అరుగు నిర్మించి దానిపైన పాలరాళ్లతో కప్పించారు. ఆ గ్రామం వారు తమకై తామే 40వ రోజున మండలారాధన వరకు వచ్చే వారందరికీ అన్నదానం చేస్తూనే ఉన్నారు. ఆ ఒక్క రోజునే 10,000 మంది పైనే భక్తులొచ్చారు.
స్వాములు, హరిదాసులు వారికై వారే వచ్చి అఖండ నామ సంకీర్తన, భగవద్గీత ప్రవచనాలు చేశారు. నాటి నుండి నిత్యము 9 గంటలకు భజన, మధ్యాహ్నం 12 గంటలకు, మరలా రాత్రి 7 గంటలకు నిత్యాన్నదానము జరుగుతున్నాయి. వెనుక స్వామివారు వెలిగించిన ధుని అంటే అగ్ని అలాగే కొనసాగిస్తున్నారు. కారణం, తామెల్లప్పుడూ దాని రూపంలో ఉంటామని స్వామి ఎందరికో దివ్య దర్శనమిచ్చారు. ఆ ధుని షిరిడీలోని ధుని వలె స్వామి యొక్క గురువుగారి రూపం కూడాను. ఈ వివరాలన్నీ ప్రత్యక్షంగా అక్కడ చూసిన బరిగెల నాగయ్య గారు చెప్పారు. సామాన్యంగా మహాత్ముల చరిత్రలు 2 విధాలుగా ఉంటాయి. కొందరు భౌతికంగా జీవించి ఉన్నంతకాలం వారి దివ్యలీలలు ఎంతగానో ప్రకటమవుతాయి, కానీ వారు పరమపదించాక క్రమంగా గుప్తమవుతాయి. ఎన్నో ప్రఖ్యాత మహాత్ముల స్థానాలు అటు తర్వాత క్రమంగా నిర్మానుష్యం అవ్వడం మనం చూడవచ్చు. మరికొందరు మహాత్ములు భౌతికంగా జీవించినంతకాలము వారి దివ్యశక్తి అంతగా ప్రకటమవ్వక వారు పరమపదించాక మాత్రమే విజృంభిస్తాయి. శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర ఈ 2వ కోవకు చెందినది. చాలా కాలం స్వామి దర్శనానికి బహు కొద్ది మంది మాత్రమే, అది కూడా సమస్యలు ఏవైనా ఎదురైనప్పుడు మాత్రమే వచ్చి వెళ్ళిపోయేవారు. చివరి దశలో క్రమంగా సంధ్యాకాలానికి పక్షులు చెట్లను ఆశ్రయించినట్లుగా స్వామి చెంతకు ఇంకొద్ది మంది రాసాగారు. వీరికి కలిగిన అనుభవాలలో కూడా స్వామికి మరియు సాయిబాబాకు కల ప్రత్యేక అనుబంధం వెల్లడి అవుతూనే ఉన్నది. తాళూరు శ్రీనివాసులకు 1986లో ఒక రాత్రి ఒక చిత్రమైన కల వచ్చింది. మొహమ్మద్ రఫీ గారి గాన కచేరీలో పరమపదించిన మన దేశ ప్రధానులు, అధ్యక్షులు, ప్రజానాయకుల మధ్యలో గాంధీజీ కూడా కూర్చున్నారు. ఆయన ముఖం మాత్రం స్వామివారి ముఖంలాగా ఉన్నది. వారు స్వామినని తలిచి శ్రీనివాసులు నమస్కరించారు. ఆయన లేచి అతని దగ్గరకు వచ్చి, "ఇక్కడికెందుకు వచ్చావు? వెళ్ళిపో" అన్నారు. అతడు, "నేను వెంకయ్య స్వామి భక్తుడిని, గొలగముడిపోయి వస్తుంటాను" అన్నాడు. అప్పుడు ఆయన, "ఈ విషయం ఇంతకుముందు 2 సార్లు చెప్పావు కదా, నాకు తెలుసు" అంటూ షిరిడీ సాయిబాబా వారి పాకెట్ సైజు ఫోటోలు 5 అతని చేతిలో ఉంచి అక్కడి నుండి పంపివేశారు. అతనికి వెంటనే మెలకు వచ్చింది. దాని భావమేమో వెంటనే అర్థం కాలేదు. నాటికి సరిగ్గా 19 రోజుల తర్వాత అతనికి అత్యంత ప్రమాదకరమైన కరెంటు షాక్ కొట్టి కేవలం సాయి, స్వామివార్ల కృప వల్ల మాత్రమే బ్రతికి బయటపడ్డాడు. కలలో ఫోటోలు ఇచ్చినది స్వామి, ఆయన ఇచ్చినది షిరిడీ సాయిబాబా ఫోటోలు 5. అంటే అవి 5 పంచప్రాణాలు. వారి భక్తులు అన్నగారైన సాయిబాబాను కూడా ఆరాధించాలని స్వామి భావం. పి. మాధవరావు ఇంజనీర్, కష్టాలలో మనశ్శాంతి లేక కనకదుర్గమ్మను పూజిస్తే ఆమె దర్శనమిచ్చింది. కానీ అతనికి శాంతి కలగలేదు. ఆమె దయవలన వెంకయ్యస్వామి వారి చరిత్ర దొరికింది. అది పారాయణ చేశాక అనంతమైన శాంతి కలిగింది. తర్వాత స్వామివారి 3వ ఆరాధనోత్సవం రోజున సమాధి నుండి నడుం వరకు స్వామి దర్శనమిచ్చి, "ఇక్కడేం చూస్తావు, అందరిలో నన్ను చూడు" అన్నారు. కొంతకాలానికి అతనికి గుండె నొప్పి వచ్చింది. మందులు పనిచేయలేదు. దానిని తగ్గించి తన సమయం ధ్యానంలో గడిచేలా చేయమని స్వామి సమాధి వద్ద ప్రార్థించాడు. ఇల్లు చేరాక 15 రోజులు అతనికి రక్త విరోచనాలై గుండె నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. ఒకసారి కలలో లక్ష్మీనారాయణ దర్శనం కూడా అయింది. ఆగస్టు 1985లో ఒక రాత్రి సాయిబాబా అతనికి కలలో కనిపించి, "గది లోపల శుభ్రంగా ఉన్నది, పైన బూజు ఉన్నది, శుభ్రం చేస్తే గదిలోకి వస్తాను" అన్నారు. అప్పటి నుండి అతడు ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతంగా జీవిస్తున్నాడు. వైద్యులు సుధాకర్కు విపరీతమైన రక్తపోటు ఉండేది. ఆయన పక్షవాతం వంటి ప్రమాదకరమైన జబ్బు చేస్తుందని, జీవితాంతము ఉప్పు కారం తినకుండా మందు తీసుకుంటూ ఉండాలని అతనికి డాక్టర్లు చెప్పారు. అట్టి పరిస్థితులలోనే అతడు సాయిబాబా జీవిత చరిత్ర, శ్రీ గురు చరిత్ర, అవధూత లీలా చదివి స్వామి సమాధిని దర్శించి అతడు నిద్ర చేశాడు. నాటి రాత్రి అతనికి ఒక మిత్రుని ఇంట్లో ఒక సాధువుకు తీర్థమిచ్చినట్లు కలవచ్చింది. తెల్లవారుజామున నిద్ర లేచి వెళ్తుంటే ఇతనికి, ఇతని భార్యకు ఆకాశంలో పడమర వైపున ఎర్రని పెద్ద కాంతి పుంజం దర్శనమిచ్చింది. నాటి నుండి క్రమేణా అతనికి ఆరోగ్యం చేకూరింది. జీవి రమణమూర్తి శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ చేసి ఎన్నో దివ్యానుభవాలతో పాటు సాయిబాబాకు, స్వామికి భేదం లేదన్న అనుభవాలు కూడా పొందాడు. అతడికి ఒక సమస్య గురించి సందేశం అవధూతలీల తెరవగానే లభించడంతో ఆ గ్రంథం పారాయణ చేశాడు. తర్వాత అతనికి గల గ్రహబాధ తొలగించుకోవడానికి జొన్నవాడు వెళ్ళాడు. నాటి రాత్రి కామాక్షమ్మ, మల్లికార్జునుడు
స్వప్నంలో మంత్రోపదేశం చేసి అన్నీ చక్కబడతాయని చెప్పారు. మెలకు రాగానే నీవు 3 రోజులు నా దగ్గర ఉండాలయ్యా అని స్పష్టంగా వినిపించింది. అతడు గొలగముడి దర్శించాడు. నాటి రాత్రి 10 గంటలకు అతని కాళ్ల వద్ద షిరిడీ సాయి వెంకయ్య స్వామి చెరోవైపు నిలబడి అతని వైపు చూస్తూ రా బయటకు అన్నారు. అతనిలో నుండి ఆకుపచ్చని చీర ధరించి రవిక లేని ఒక వికట రూపిని బయటకు వచ్చి, ఇతనిని విడిచి ఎక్కడకు పోగలను, ఇంకెవరినైనా చూపండి పోతాను అన్నది. వెంటనే సాయిబాబా చేతిలోని సటకాను స్వామి తీసుకొని ఆమె మెడ మీద పెట్టి నెట్టారు. ఆమె కరెంటు సోకినట్లుగా అరిచి అక్కడి నుంచి పారిపోయింది. నాటితో అతడి గ్రహబాధ తొలగిపోయింది. తర్వాత అతడు తన టీ కొట్టు అమ్మాలనుకుంటుంటే సాయి కలలో కనిపించి, అమ్మేస్తే ఏమి తినాలనుకుంటున్నావు అన్నారు. అతడు వినకుండా కొట్టు మూసేసి కష్టాల పాలయ్యాడు. అన్నానికి కూడా కష్టమైంది. తర్వాత అతని భార్య గర్భవతిగా ఉండగా కలలో స్వామి నా దగ్గరకు రా, చల్లనవుతుంది అని చెప్పారు. కానీ అతడు అశ్రద్ధ చేస్తే ఆమె గర్భంలోనే పిండం చనిపోయి ఆమెకు ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడింది. అతడు బాబాను ప్రార్థిస్తే ఆయన కలలో ఆమె గుండెపై హస్తముంచాక ఆమెకు గండం గడిచింది. ఒకరోజు కలలో ఊరి వెలుపల స్థలం చూపి బాబా దానిని కొనమన్నారు. అది వ్యాపారానికి అనువైన స్థలం కాదని అతడు అనుకుంటుంటే కలలో స్వామి కనపడి, నీకా స్థలం వద్దయ్యా, ఆయనకు చెప్పి మరో స్థలం చూపిస్తాలే అన్నారు. తర్వాత మరొక రోజు ఇద్దరూ స్వప్నంలో మరొక స్థలం చూపి దానిని కొనమన్నారు. ఆ స్థలం గల ఆసామి మొదట ఇవ్వనని తర్వాత 40,000 ఇస్తే తర్వాత రిజిస్టర్ చేస్తానని చెప్పి డబ్బు తీసుకొని చాలా కాలం రిజిస్టర్ చేయలేదు. అందరూ అతన్ని మోసపోయావన్నారు. కానీ అతడు ఈ స్వాములను నమ్ముకొని నిశ్చింతగా ఉన్నాడు. ఒకనాటి ఉదయం ఆ స్థలం అమ్మిన ఆసామి వచ్చి స్థలం రిజిస్టర్ చేశాడు. కంటేపల్లి సుబ్బమ్మ మార్చి 1986లో స్వామి సమాధి మందిరం దగ్గర నిద్ర చేస్తున్నది. రాత్రి 2 గంటల ప్రాంతంలో లఘుశంకకని వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు ప్రక్కన స్వామి నిలబడి కనపడ్డారు. ఆమెకు నోరు పెగల్లేదు, కానీ చేతులు జోడించి నిలబడింది. ఇంతలో తూపిలి అనసూయమ్మ కూడా నిద్రలేచి అక్కడికి వచ్చింది. ఆమెతో సుబ్బమ్మ, నాకు కళ్ళు సరిగా కనిపించవు, ఆయన మన స్వామియేనా అంటూ చూపించింది. అనసూయమ్మ, స్వామియే, సందేహం లేదు అంటూ తను కూడా నమస్కరించింది. ఇంతలో మరొక నెల్లూరు వాస్తవ్యాలు కూడా వచ్చి నిలబడిపోయి స్వామికి నమస్కరించింది. ఇంతలో శ్రీ స్వామి సాయిబాబాలాగా మారిపోయారు. ఒకే సమయంలో సుబ్బమ్మగారికి సాయినాథుడుగాను, మిగిలిన ఇద్దరికీ స్వామిగాను 5 నిమిషాల పాటు దర్శనమైంది. అటు తర్వాత ఆ ప్రక్కగా ఉన్న సమాధుల వైపు నడిచి స్వామి అదృశ్యమయ్యారు. అంతసేపు ఆ ముగ్గురు మంత్రముగ్ధులై నిలబడిపోయారు గాని ఎవరినీ నిద్రలేపలేకపోయారు. స్వామి మహాసమాధి చెందినప్పుడు తాళ్ళూరు శ్రీనివాసులు 25 రూపాయలకు ఆటో రిక్షా మాట్లాడుకుని మేళం వాయించడానికి గొలగముడి చేరాడు. డ్రైవర్ ఆశ్రమం వారితో అబద్ధం చెప్పి 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నాడు. తిరుగు ప్రయాణంలో ఆటో రిక్షా అకారణంగా ఆగిపోయి ఎంతవరకు కదల్లేదు. ఆటోవాడు చెంపలేసుకున్న మరుక్షణమే ఆటో కదిలింది. శ్రీ సాయి సహోదరాయ నమః. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.